ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్, నిజామాబాద్ ఉపాధ్యాయ నియోజకవర్గంలో బీజేపీ మద్దతుతో పోటీ చేసిన ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి మల్క కొమ్రయ్య ఘన విజయాన్ని సాధించిన సందర్భంగా బీజేపీ రామగుండం ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి ఆధ్వర్యంలో ఈ రోజు గోదావరిఖని పట్టణంలో స్థానిక చౌరస్తాలో విజయోత్సవాలు సంబరాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు, ఉపాధ్యాయ మిత్రులు, అభిమానులు పాల్గొని విజయాన్ని ఘనంగా జరుపుకున్నారు. స్వీట్లు పంపిణీ చేస్తూ బాణసంచ పేల్చి ఆనందోత్సవాలతో వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా కందుల సంధ్యారాణి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ రామగుండం నియోజకవర్గం ఇన్ఛార్జ్ మచ్చ విశ్వాస్ మరియు మండల అధ్యక్షులు గుండబోయిన భూమయ్య, కోడూరు రమేష్, మిట్టపల్లి సతీష్, సత్యనారాయణ, మామిడి వీరేశం తదితరులు పాల్గొన్నారు. జై జై మాతా భారత్ మాతా బీజేపీ జిందాబాద్ బీజేపీ జిందాబాద్ నరేంద్ర మోడీ గారి నాయకత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వం అమిత్ షా గారి నాయకత్వం కంకర్ మే సింగర్ సింగర్ మే కంకర్ కంకర్ మే సింగర్ సింగర్ మే బోలో భారత్ మాతా की जय దూరంలోరి అటువైపు దూరంలోరిగా ఫలితాల్లో మా భారతీయ జనతా పార్టీ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి మల్క కొమ్రయ్య గారి పక్షాన ఉపాధ్యాయులంతా కూడా నిలబడి వన్ సైడ్గా ఇవాళ పెద్ద మెజార్టీతో ఓట్లు వేసి గెలిపించినందుకు గురువులందరికీ కూడా మేము హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము. గతంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం, ఆ తర్వాత వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉపాధ్యాయులపై, ఉద్యోగులపై వారి యొక్క నిరంకుశత్వమే ఇవాళ భారతీయ జనతా పార్టీ గెలుపు అని ఈ సందర్భంగా మేము మనవి చేస్తూ ఉన్నాము. ఇవాళ ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీ టీచర్ ఎమ్మెల్సీకి సంబంధించిన అభ్యర్థిని పెట్టకపోవడం, వారి యొక్క ఉద్యోగుల పట్ల, ఉపాధ్యాయుల పట్ల వారి యొక్క చిత్తశుద్ధి కనబడతా ఉన్నది. ఇవాళ 3170 జీవో ద్వారా కావచ్చు, తర్వాత ఇప్పుడు ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందులు, టీఆర్సీ కావచ్చు, టీఏలు కావచ్చు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ కావచ్చు, హెల్త్ సెక్యూరిటీ కావచ్చు, ఇట్లా అనేక అంశాల మీద ఉపాధ్యాయులు అనేక రకాలుగా మానసిక క్షోభని అనుభవిస్తూ ఉన్నారు. ఈ క్రమంలో మా వైపు, మా గొంతుకై నిలబడి మా కోసం, మా హక్కుల కోసం పోరాడే వ్యక్తి, పోరాడే పార్టీ కేవలం భారతీయ జనతా పార్టీ అని ఈరోజు వారంతా కూడా అండగా నిలబడి గెలిపించిండ్రు. తప్పకుండా చిత్తశుద్ధితోటి వారు ఇచ్చినటువంటి నమ్మకాన్ని మల్క కొమ్రయ్య గారు భారతీయ జనతా పార్టీ నిలబెట్టుకుంటుందని, వారి కోసం 100% పోరాటం చేస్తారు రేపు పెద్దల సభలో అని చెప్పి సందర్భంగా మనవి చేస్తూ రామగుండం భారతీయ జనతా పార్టీ పక్షాన హృదయపూర్వకంగా మా అభ్యర్థి మల్క కొమ్రయ్య గారికి శుభాకాంక్షల్ని తెలియజేస్తూ రేపటి నుంచి 100% తెలంగాణలో ప్రజలంతా భారతీయ జనతా పార్టీ వైపు నిలబడతారు. తెలంగాణ రాష్ట్రం స్థానిక సంస్థల నుంచి మొదలు పెడితే చట్టసభల వరకు కూడా భారతీయ జనతా పార్టీ కాషాయమయం కాబోతూ ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూ మరొకసారి మా విజేత ఎమ్మెల్సీ మల్క కొమ్రయ్య గారికి